మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు వెంకీ సినిమా అంటే మా అందరికి సినిమా మొత్తం కన్నా కూడా మాకు ఆ ట్రైన్ సీనే గుర్తొస్తుంది. అంతాక్షరి, మన ఏవిఎస్ గారు, వేణుమాధవ్ గారు, బ్రహ్మానందం గారు. సో ఏం చెప్తారు ఆ సీక్వెన్స్, ఆ సీన్స్ అదంతా పండించడానికి? అడిగితే పర్సనల్ గా ఆ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారికి క్లారిటీ ఉంటుంది 100%, అటువంటి హీరో గారికి ఉంటుంది. సరే మామూలుగా సీనే కదా అని అది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అయినా సరే జనాలు గుర్తుపెట్టుకుందని ఇంకా చూసేవాళ్ళు ఉన్నారట. నాకు ఇద్దరు ముగ్గురు అంటారు ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు. అది ఎంజాయ్ పెట్టుకుని ఆ ఒక్క సీన్ చూసి ఎంజాయ్ చేసే యూట్యూబ్ లో ఓపెన్ చేసుకుని ఇప్పుడు చూస్తాను చూసేవాళ్ళు ఉన్నారు. అండ్ నాకు ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్ టైం బ్యాక్ 4-5 years బ్యాక్ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే నాకు అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన కలిసాడు. ఆయన ఈజ్ ఫ్రమ్ కడప. ఆయన నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా వెంకీ సినిమా చూశానండి అన్నాడు. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా రోజులైంది వచ్చేదని. ఆయన మాట అన్నాడు, అన్నప్రాసన రోజు నేను అంత తిన్నాను డైలాగ్ చాలా ఇష్టం అండి అన్నాడు. అది నేను చెప్పాననే విషయం నాకు గుర్తు రాలేదండి. చాలాసేపు నాకు గుర్తు రాకుండా ఇది ఏ సినిమా డైలాగ్ అండి అని అడిగా. నేను అడగగానే అదేంటి సార్ అలా అంటారు అన్నాడు. సారీ అంటే నాకు గుర్తు రాలేదు, ఎవరు చెప్పారు ఇది అన్నా. మీదే కదండి వెంకీలో చెప్తారు మీరు అన్నాడు. అంటే నేను అంత మైన్యూట్ డైలాగ్ కదా, అది మైన్యూట్ డైలాగే, అంత కూడా గుర్తుందండి, అంత ఎక్కేసింది జనాల్లోకి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఓహో ఇంత ఎక్కేసిందా అని గుర్తుపెట్టుకుని అతను చెప్తున్నాడు. ఇప్పుడు హీరో చెప్పిన డైలాగులు చెప్పడం, బ్రహ్మానందం గారు చేసిన కామెడీ, అది అంటే అందరికీ నోటెడ్. నేను ఏదో సీన్లో ఒక చిన్న డైలాగ్ చెప్పింది వాడు గుర్తుపెట్టుకుని నన్ను కలిసినప్పుడు అతను అడిగాడంటే నేను సర్ప్రైజ్ అయిపోయానండి నేను. ఓకే, ఎలా టకటకా అయిపోయినాయి సీన్స్, లేకపోతే టైం పట్టిందా ఎక్కువ టేక్స్? ఎందుకంటే అంత కాంబినేషన్ కదా. ఆ ట్రైన్ సీక్వెన్స్ సపరేట్గా ఫిల్మ్ సిటీలో సెట్లో చేశారు, ప్లాన్ చేసుకున్నది. అది వన్ డే మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్కి అయిపోయింది. ఓకే, గుర్తున్నాయా మీ డైలాగ్లు ఏమన్నా? డైలాగ్ మంచి కామెడీ ఒకటే అంటే నాకు అక్కడ ఒకటే ఉంటుందండి. అంటే ఆ సీన్ స్టార్ట్ అయ్యే ముందు రవితేజ గారు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే, ఏరా నాలో ఏం తక్కువ మీకన్నా బాగానే ఉన్నానుగా అంటారు. అనగానే నేను చింతలు తిరిగి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు వదిలేసే అంటాను. అది నాకు అంటే సడన్గా అనేది అంటే ఆయన అంటారు, నా క్లోజ్ తీసినప్పుడు నేను ఆ డైలాగ్ అంట ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు వదిలే అంటే మీకన్నా అందంగానే ఉంటానుగా అంటారు ఆయన. అంటే నేను చింత అంటాను ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఫ్రస్ట్రేషన్లో మాకన్నా అందంగా ఉంటున్నాడు అంటాడు, కంగారు పడగా అంటాను నేను. ఓకే, అదొకటి. మిగతా అంతా పాటలే కదండి, పాటలు అవి. అంతాక్షరి ఇప్పటికి చాలా మంది ఆ సీన్ చూసి అంతాక్షరి ఏంటిది అలా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తామని కొద్దిగా అన్నవాళ్ళు ఉన్నారు. ఓకే పోన్లే అంటే పోన్లే అన్నారు, అది అంత ఎక్కేసింది బాగా. ఓకే, ఇంకో రీరిలీజ్కి చూశారు కదా లాస్ట్ ఇయర్. అవును, రీరిలీజ్ నాడు ఆ మీమ్స్ చూశాను నేను. అదేదో థియేటర్లో సార్ జనరేటర్ ఆఫ్ అయిందంటే డైలాగులు వాళ్ళే చెప్పుకుంటారు వదిలేసే అని సరదాగా అనుకున్నట్టు. ఓకే, ఎలా ఉంటుంది రవితేజ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అప్పుడు రీసెంట్గా మిస్టర్ బచ్చన్లో చేశాను. అప్పుడు ఆయన ఎనర్జీ ఒకటే అండి. అది ఆయన ఎలా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆయన ఎనర్జీ అది నాకు ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తా. వెంకీ సినిమా కంటే ముందు ఈడియట్, మనాడు తమిళమ్మ ఈ సినిమాలని చూశాను నేను. తర్వాత ఏమైందంటే ఫస్ట్ డే వెంకీ షూటింగ్ వైజాగ్లో ముహూర్తం షాట్ అయిన తర్వాత ఆయన దూరం నుంచి చూస్తున్నా, అరే రవితేజ అనుకుంటున్నా నేను. ఆయన గబగబా వచ్చి హాయ్ ఐఎమ్ రవితేజ హౌ ఆర్ యు అన్నారు. నేను ఒక సెకండ్ షాక్, అంటే ఈయనేంటి నాతో, నేను కొత్త కదండి నాకు అప్పుడు 4 సినిమాలు 3 సినిమాలు అయ్యి అంతే న్యూ కమర్. ఆయన వచ్చి నన్ను అడగడం ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే ఫ్రీ చేస్తారు ఆయన, ఎక్కడ నేను లాక్ అయిపోతానేమో అని ఫ్రీ. అప్పటి నుంచి ఫ్రీ అయిపోయాను అనమాట. నెమ్మదిగా 4 రోజులకి ఫ్రీగా చేయడం అయింది ఆయనతో. ఓకే, ఆ ఎనర్జీ ఇప్పటికీ అదే ఎనర్జీ అయింది. ఓకే, తర్వాత 4 సినిమా దుబాయ్ సీను, దరువు, రాజాజీ గ్రేట్లో 1 సీన్ చేశాను. ఓకే, మిస్టర్ బచ్చన్, క్రాక్లో కూడా 1 సీన్ క్యారెక్టర్ చేశాను ఆయనతోనే. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ కానీ లేకపోతే నచ్చిన సీన్ కానీ అంటే ఏమని చెప్తారు? ఎనీ సినిమా, ఎనీ వన్ మూవీ. అలా అంటే అన్ని ఇష్టమే సార్, అదేం లేదు, అన్ని ఇష్టంగా చేసినవి. మీరు తక్కువ అడిగితే నేను లౌక్యన్ సినిమాలో స్కేల్ సీన్ ఉంటుంది, స్కేల్తో రఘుపీర్ సింగ్ కొడుతూ ఉంటుందన్నమాట. అది ఒకటి అంటే చెప్పలేం కానీ అది ఒకటి ఉంది. అది నాకు అర్థం కాదు ఏంటంటే లాస్ట్లో ఫినిషింగ్ డైలాగు ఎరా పందిలో ఉన్నా అంత ఏడుస్తాను అంటుంది. ఏమంటే పందికి హోమ్ చెక్ ఉండదండి అంటే అనేది క్యాషువల్గా అనేసాను. అది ఇప్పుడు చూసిన నవ్వు వస్తుందండి. శివాజీ గారు అదే అన్నారు, నువ్వు క్యాషువల్గా అనేసావు, అది షార్ట్లో క్యాషువల్గా అనేసాను, పందులకు హోమ్ చెక్ ఉంటుందా అండి అంటాను. అది విపరీత రిలయన్స్గా అనిపించింది అన్నారు. ఓకే, అలాంటివి కొన్ని ఉన్నాయంటే తక్కువ స్ట్రైక్ కావట్లేదు కానీ. ఓకే,
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.